Hi everyone, welcome to Pradeep GLR Learning Hub. Today topic was world map and oceans. World map లో ఉన్న కాంటినెంట్స్ ని ఓషియన్స్ ని చూద్దాం. దిస్ ఈస్ ప్రాజెక్ట్ 2. ఈ ప్రాజెక్ట్ లోని మనం వరల్డ్ మ్యాప్ ని పబ్లిక్ లోని ఎలా పాయింట్అవుట్ చేయాలనేది ఏపీ 10th వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. అట్ ది సేమ్ టైం రిమైనింగ్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ టాపిక్. మీరు ప్రీవియస్ వీడియోలోని ఈ షేప్స్తో ఎలా చేయాలనేది హ్యాండ్మేడ్ ఆర్ట్ని యూజ్ చేసి ఎలా చేసామనేది ప్రీవియస్ వీడియోలో చూసాం. ప్రీవియస్ వీడియోలో చూడండి. మనం హ్యాండ్మేడ్గా ఎలా చేసాం, దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? దిస్ ఈజ్ ప్రాజెక్ట్ 2. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ప్రాజెక్ట్ 2. ఇందులో 7 కాంటినెంట్స్ ఉన్నాయి అండ్ 5 ఓషియన్స్ ఉన్నాయి. దీన్ని బ్రీఫ్గా మనం డిస్కస్ చేద్దాం. మీరు చూస్తే ఇందులో మనం హ్యాండ్ రైటింగ్లో షేప్స్ని చూసి ఈజీగా ఐడెంటిఫై చేద్దాం. ఇలా ఐడెంటిఫై చేయడం వల్ల మనకి ఈజీగా లాంగ్ టర్మ్ మనకు గుర్తుంటాయి. మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నట్టు షేప్స్ అన్నీ ఉన్నాయి. మీరు షేప్స్ అన్నీ చూడండి. ఈ షేప్స్ అన్నిటిలో కూడా యూజ్ చేసి మనం ఈజీగా ఈ వీడియోని చేద్దాం. అట్ ది సేమ్ టైం ఏపీ 10th వాళ్ళకి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ షేప్స్ అన్నీ కూడా సైడ్కి పెట్టుకుందాం. మనం ఈ వీడియోలోని మాట్లాడుతుంటే క్లియర్గా మీరు చూడండి. ఫస్ట్ 7 కాంటినెంట్స్ ఓషియన్స్. ఫస్ట్ మనం కాంటినెంట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినట్టు ఇక్కడ చూడండి, ఈ పార్ట్ ఈ బీర్ షేప్కి మ్యాచ్ అవుతుంది. అండ్ ది సేమ్ టైం ఇలా మ్యాచ్ అవుతుంది కాబట్టి ఈ పార్ట్ వచ్చినప్పటికీ ఈ పార్ట్ ఇలా వరల్డ్ మ్యాప్లో ఇది మనకి నార్త్ అమెరికా. ఇలాగా మనం ఈ షేప్తో ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం కిందది ఈ పార్ట్ వచ్చినప్పటికీ సౌత్ అమెరికా. ఇది లీఫ్ టైప్లో ఉంది చూడండి, ఇది లీఫ్లో ఉంది కంప్లీట్గా ఈ పార్ట్ మొత్తం. అందుకే మనం దీన్ని లీఫ్తో ఇండికేట్ చేసాం. ఈ పార్ట్ వచ్చినప్పటికీ సౌత్ అమెరికా. సౌత్ అమెరికా. నెక్స్ట్ ఈ షేప్ చూడండి, టోటల్గా ట్రయాంగిల్ పెట్టి కవర్ అయింది కాబట్టి ఈ పార్ట్ వచ్చినప్పటికీ మనకి ఆఫ్రికా. అట్ ది సేమ్ టైం పైన ఈ మొత్తం పార్ట్ని కవర్ చేస్తుంది కాబట్టి ఈ పార్ట్ వచ్చినప్పటికీ యూరప్. ఈ పార్ట్ క్లౌడ్ షేప్లో ఉంది కాబట్టి ఇదంతా కూడా యూరప్. నెక్స్ట్ మనకు అన్నిటికంటే బిగ్గెస్ట్ కాంటినెంట్ వచ్చినప్పటికీ ఏషియా. చూడండి, టోటల్ ట్రయాంగిల్ మొత్తం కవర్ చేసింది. ఈ ఇండియాని స్పాట్ చేసుకుంటే మీకు ఈజీగా ఇలా ఈ ఏరియా మొత్తం కూడా ఏషియా. నెక్స్ట్ వచ్చినప్పటికీ అట్ ది సేమ్ టైం బాటమ్ ఆఫ్ ది ఏషియా ఫుట్బాల్ షేప్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ దీంతో ఇండికేట్ చేశాను. ఇది వచ్చినప్పటికీ ఆస్ట్రేలియా. ఫైనల్గా ఐస్బర్గ్. కంప్లీట్గా ఐసే ఉంటుంది. ఈ టోటల్ ఏరియా మొత్తం కూడా ఐస్బర్గ్. ఇది వచ్చేటప్పటికి మనకి అంటార్క్టికా. ఓకే, ఈ విధంగా మనం ఈజీగా ఏ షేప్లో దాన్ని ఫిక్స్ చేయగలిగితే మనకి లాంగ్ టర్మ్ గుర్తుంటుంది అండ్ ఫన్నీగా కూడా ఉంటుంది, ఒక యాక్టివిటీ లాగా. చూసారు కదా, ఈ విధంగా దీన్ని మనం కంప్లీట్ చేసాం. అట్ ది సేమ్ టైం ఈ వీడియోలో మనం డిస్కస్ చేయాలనుకుంది ఓషియన్స్. ఓషియన్స్ కూడా చూద్దాం. ఓషియన్స్లో నేను ముందు ప్లేస్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ఓషియన్స్. ఇవన్నీ కూడా ఇక్కడ మనకి ఇండియన్ ఓషన్ ఉంటుంది ఇలా. ఇవన్నీ కూడా ఓషియన్స్. ఇవి కూడా ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా కింద ఉంది కాబట్టి ఇండియన్ ఓషన్. ఈ పార్ట్ ఇండియన్ ఓషన్ అంటే ఇక్కడ ఏమొస్తుంది, ఇండియన్ ఓషన్ వస్తుంది. అట్ ది సేమ్ టైం ఇటువైపు బౌత్ సైడ్స్ గ్లోబ్ రౌండ్గా ఉంటుంది కదా. ఎర్త్ ఈజ్ రౌండ్,
ఈ రెండు పార్ట్స్కి వచ్చినప్పటికీ మనకి పసిఫిక్ ఓషన్ బిగ్గెస్ట్ ఓషన్. సేమ్ టైం మనం మ్యాప్ పాయింట్అవుట్ చేసినప్పుడు బౌత్ సైడ్స్ కూడా దీన్ని పాయింట్అవుట్ చేయాలి. ఓకే, అండ్ కమ్ టు ది నెక్స్ట్ వన్. దిస్ ఈజ్ 1 2, దిస్ ఈజ్ ఆల్సో 2 3. దిస్ ఈజ్ యూరప్. మనకి యూరప్ అనేది క్లౌడ్ అనుకున్నాం కదా, ఎగ్జాక్ట్గా క్లౌడ్కి పైన ఈ పార్ట్లో ఆర్కిటిక్ ఓషన్ ఉంటుంది. దీన్ని ఇలాగా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఆర్కిటిక్ ఓషన్ ఎగ్జాక్ట్గా మీకు ఎప్పుడైతే నార్త్ అమెరికా సౌత్ అమెరికా ఈ బిట్వీన్ స్పేస్ ఉందో ఈ స్పేస్లో మనకి అట్లాంటిక్ ఓషన్ ఉంటుంది. అట్లాంటిక్ ఓషన్. దిస్ ఈజ్ థర్డ్ వన్, దిస్ ఈజ్ ఫోర్త్ వన్. అట్లాంటిక్ ఓషన్లో ఇది నార్త్ అనొచ్చు, ఇది సౌత్ అనొచ్చు. స్పెసిఫిక్గా మనకి సమ్ టైమ్స్ దీన్ని ఏమని మెన్షన్ చేస్తున్నారు అంటే, దీనికి వచ్చినప్పటికీ సౌత్రన్ ఓషన్ అని మెన్షన్ చేస్తున్నారు. సౌత్రన్ ఓషన్ కాబట్టి ఇది నెంబర్ 5. ఇప్పుడు ఇలాగా మనం ఈజీగా ఏది ఎక్కడ ఉన్నది అనేది పాయింట్అవుట్ చేసాం. ఈ విధంగా మనం యాక్టివిటీ చేయగలిగితే మనం ఈజీగా ఉంటుంది. ఇది ఇక్కడికి వచ్చేటప్పటికి 1, దిస్ ఈజ్ 2, దిస్ ఈజ్ 3, దిస్ ఈజ్ 4, దిస్ ఈజ్ 5, అండ్ దిస్ ఈజ్ 6, దిస్ ఈజ్ 7. టోటల్ 7 కాంటినెంట్స్, 5 ఓషన్స్ కంప్లీటెడ్. మీరు ఈజీగా ఈ షేప్స్ ఏవైతే ఉన్నాయో ఈ షేప్స్, ఈ ఓషన్ షేప్స్ని మీరు ఈజీగా మైండ్లో పెట్టుకుని ఎక్కడెక్కడ పాయింట్అవుట్ చేసామో ఐడెంటిఫై చేస్తే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటినెంట్స్ని ఐడెంటిఫై చేస్తే ఓషన్స్ని ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. కాంటినెంట్స్కి స్క్వేర్ బాక్స్లో వేసాం, ఓషన్స్ వచ్చినప్పటికీ నెంబరింగ్ వేసాం. ఇఫ్ యూ ఎంజాయ్ దిస్ వీడియో, like, share, subscribe. Thank you for watching.